హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈరోజు వచ్చి మళ్ళీ కొత్త రైడు, వీకెండ్ సాటర్డే. ఈరోజు వచ్చేసి మీటప్ పాయింట్ బేగంపేట్ లైఫ్ స్టైల్ అంట. సో పోతున్నాం నేను, ఇంకొక బ్రో, అన్వేష్ బ్రో అని. సో అడిగారంగా మాట్లాడదాం, రైడ్ ఎట్లా ఉంటుంది ఏంటంటే. ఈ బ్రో మనం రైడర్ పోతే మన రాలేదు, బట్ ఈరోజు వచ్చిండు. సో మన గ్యాంగ్లో ఒక్కటి కూడా లేదు అనుకున్నా, ఆయన ఒక బండి వచ్చేసింది. మీటప్ పాయింట్ ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. ఆడికి ఎక్కడికైనా చూద్దాం, ఎంతమంది వచ్చారు రాలేదు. అమ్మ వీళ్ళు పెద్ద పెద్ద వచ్చారు బండి. బ్రో గిడ్డు మన వాళ్ళు ఎవరు రాలేదా మన సైడు? ఇది ఆడొచ్చారు వాళ్ళందరి. ఒకటేంటి ZX అన్నారు, కవాసాకి నింజా, ఆల్ డేవిడ్సన్ ఒకటి ఉన్నది. చూద్దాం ఏమవుతుందో. మీటప్ పాయింట్ కట్ చేసినాం. మా వాళ్ళు అయితే ఎవరు రాలేదు, ఇంకా 2 సోల్డర్స్ అయితే ఇంకెవరు రాలేదు. ఎవరు కన్ఫామ్ కూడా లేదు మెసేజ్ పెడితే. చూద్దాం ఏమవుతుందో. దేంతో కట్ చేసినాం. మీటప్ పాయింట్లో ఎన్ని బండ్లు ఉన్నాయి. సో ఇంకా కొంతమంది కోసం వెయిటింగ్. వాళ్ళు వచ్చినాక షార్ట్ అవుడే. అక్కడ ఉన్నాయి మా 2 బండ్లు 220. ఇవన్నీ పెద్ద బండ్లే, మా 2 220. మా టీం 2 వచ్చినాయి బండ్లు. వీళ్ళు కొంతమంది ఏమైనా తెలియదు ఎక్కడ ఉంటారో ఏం కదా. ఈ బండి ఎక్కడిది, ఇది ఏం బండి? ఇక్కడ అనిపిస్తున్న బైక్స్ అన్నీ ఒకటే గ్రూప్కి సంబంధించినవి కావు, డిఫరెంట్ గ్రూప్లు ఉన్నాయి. 4-5 గ్రూపులు ఉన్నాయి ఇలా. సో వీళ్ళందరూ ఒక డెస్టినేషన్ పాయింట్ పెట్టున్నారు. సో అక్కడికి వెళ్తాం. సో ఇంకా చాలామంది రావాల్సింది. ఇది మధ్యలో వేసిన వీడియో, ఇంకా మధ్యలో చాలా బండ్లు యాడ్ అయినాయి. ఇప్పుడు డిస్కస్ చేస్తారు, ఎటు పోవాలని డిస్కస్ చేస్తారు. డిస్కస్ అయినాక కొంచెం ఎటు ఇదంతా కొత్తలే. సరే ఇలా 4 టీంలు ఉన్నాయి అనుకుంటా. సో వీళ్ళకి మాకు పరిచయం లేదు. సో ఈ అన్న వాళ్ళైతే చాలా అంటే చాలా సీనియర్లు. రైడ్ స్టార్ట్ అయిన ముందు ఒక ఫోటో సెక్షన్ ఉంటుంది. అంటే అందరు గ్రూప్ రైడర్స్ వచ్చినాక ఒక ఫోటో దిగిన తర్వాత లైనప్ అయి వెళ్ళిపోతుంటాం. డిస్కషన్ అయిపోయింది, ఫోటో దిగుడు అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు, 15 to 20 అరౌండ్ మధ్యలో ఉంటుంది. సో ఫస్ట్ ఇవన్నీ లైనప్లో బైక్లన్నీ పెట్టిన తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మనం వెళ్ళాలి. సో ఫస్ట్ లైనప్ పెట్టమన్నారు, దాని తర్వాత వాళ్ళు చెప్తారంట. చెప్పిన తర్వాత మనం వెళ్ళాలి. సో ఇటువంటి రైడింగ్ అయినప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఫాలో కావాలి, ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ అయినా మొత్తం పెద్ద ప్రాబ్లం అవుతుంది. స్టార్ట్ అయింది అమ్మ రైడు. అన్న అందరు పెద్ద బండ్లే, ఓన్లీ మా గ్రూపే ఓన్లీ చిన్న బండ్లు. బైక్ చిన్న పెద్ద అని కావు, కానీ సో ఫీలింగ్ ఉంటుంది చూసిరా. పొద్దుగా లేచి ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్తోనే రైడ్కి పోతే ఆ ఫీలింగే వేరు.
చాలామందికి చెప్పినా కూడా అర్థం కాదు. సో రైడ్ మార్నింగ్ టైంలో ఎందుకు పెడతారంటే, సో మేము ఒకసారి లైన్ అప్ ట్రాఫిక్ లాగింది అనుకో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాకా ఉంటుంది. సో అందుకని మార్నింగ్ పెట్టుకుంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇన్ని బైక్స్ నార్మల్గా సిటీ అవుట్స్కట్ అయితే ఈజీగా వెళ్ళిపోతాయి, కానీ సిటీలో మాత్రం ట్రాఫిక్ టైంలో మాత్రం హ్యాండిల్ చేసి చాలా కష్టం. ఏ ఒక్కరు చిన్న మిస్టేక్ చేసినా రైడర్లతో పాటు వేరే జనాలు కూడా ఇబ్బంది పడవుతుంది. డిస్టెన్స్ మెయింటైన్ చేసేది బెటర్, ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ అయినా తర్వాత బాధపడుతుంది. సో ఇంకా వింటర్ సీజన్ స్టార్ట్ కాలేదు. సో ఇప్పుడే చలి నార్మల్గా ఉంది. ఇంకొక 1 మంత్ అయిందంటే సుక్కలు కనబడతాయి. మార్నింగ్ రైడ్ అంటే గతమే. ఇక ఇప్పుడైతే పీస్ఫుల్గా ఉంది రైడ్ అయితే. స్ట్రేట్ ఉన్న కాడ ఏమనిపిస్తలేదు, కానీ యూటర్ల కానీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఈ లైనప్పుడు మొత్తం హ్యాండిల్ చేసే వాళ్ళకి ఇబ్బంది, ఏ చిన్న మిస్టేక్ కాకుండా చూసుకోవాలి. మా బైక్స్ అని యూటర్న్ పాస్ అయ్యేసరికి 5 minutes పడుతుంది. వాళ్ళ బండ్లేమో ఫుల్ స్పీడ్ వెళ్ళిపోతుంది, నా బండి ఏమో ఫుల్ ల్యాగ్ ఉన్నది. నాది 180 100 120 కొట్టినా వాళ్ళని రీచ్ అవుతలేదు. కేబుల్ బ్రిడ్జ్ అంటారు. సో దీనికన్నా మా కరీంనగర్లో ఉన్నదే పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లాగా లేదు, ఫస్ట్ రూల్స్ అన్ని మారిపోయినాయి. కరీంనగర్లో కొంచెం బెటర్ ఉంది, దీనికన్నా పీస్ఫుల్ ఉంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది. కేబుల్ బ్రిడ్జ్ అయిపోగానే కొంచెం ముందుకు రాగానే మొత్తం ఫారెన్ లైఫ్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫారెన్ ఏమంటే పైకి చూస్తే మొత్తం ఫారెన్ లాగా ఉంటుంది, కిందికి చూస్తే ఇండియా లాగా అనిపిస్తుంది. పైకి ఇట్లా హెడ్ పైకి తలకాయలా పడితే మొత్తం ఫారెన్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది, కానీ కింద చూస్తే మాత్రమే ఆటోలు బండ్లు కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. లొకేషన్ మాత్రం మస్తు ఉంటుంది, ఇక్కడ రిచ్ ఉంటుంది ఇక్కడ ఏరియా మొత్తం. ఈ ఫ్లేవర్ మీద ఫోటోలు కానీ వీడియోలు కానీ అయితే మస్తు వస్తుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కాబట్టి ఫొటోస్ మాత్రం ఖతర్నాక్ వస్తాయి. వై స్టాప్ ఏరియా మొత్తం మా వీడియో ఎట్లా ఆడుతుంది కానీ నాకైతే ఘోరంగా కదా. సరే ఎందుకు ఆపరు, లొకేషన్ చూసుకోరు. ఎట్లుంది లొకేషన్ అయితే మామూలుగా ఉండదు. ఈ లొకేషన్ నేను చెప్పినట్టు మంచిగా ఉందని చెప్పేసి ఈ లైనప్లో పెట్టి ఒక వీడియో తీస్తారు. సో బ్యాక్గ్రౌండ్లో బిల్డింగ్స్ ఉంటే ఖతర్నాక్ వస్తుంది వ్యూ, అందుకనే ఒక వీడియో తీస్తున్నారు. కియా ఐకియా లైన్ చక్క ఏరియా మాత్రం మామూలుగా ఉండదు. పైన బిల్డింగ్ కనిపిస్తుందా? ఇప్పుడు మన ముందు కనిపించిన లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీడియోలో నార్మల్గా కనిపిస్తుంది, కానీ నిజంగా చూస్తే మాత్రం బాబా వేరే లెవెల్. చూసుకుని ఎట్లుందో వీడియోలో చూడడానికి చిన్నగా కనిపిస్తున్న బిల్డింగ్, కానీ ఇక్కడ ఏరియాలో ఫొటోస్ వీడియోస్ మార్నింగ్ టైంలో దిగాలే బాబా నెక్స్ట్ లెవెల్ వస్తాయి. నార్మల్ అయితే మేము పోయే రూటు స్ట్రేట్ వెళ్ళిపోతే తొందరనే వస్తుంది, మ్యాక్సిమం ఒక 30 minutesలో వచ్చేస్తుంది. సో వీళ్ళు ఏంటంటే 10 kilometersకు ఏం రైడ్ ఉంటుందని చెప్పేసి, సో ఇక్కడనే కోకాపేట్ల, హైటెక్ సిటీలో, రాయదుర్గు, ఇది మొత్తం ఈ ఏరియాలో మొత్తం కవర్ చేసుకుంటూ ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కవర్ చేసుకుంటూ ఒక ఫుటేజ్ లాగా మాకు వ్లాగర్స్కు వీళ్ళకు వీడియో కవర్ అవుతుందని చెప్పేసి ఈ లొకేషన్లో మొత్తం తీసుకెళ్తున్నారు. ఎందుకంటే షార్ట్ మేము నార్మల్గా ఒక డెస్టినేషన్ పెట్టుకుంటే సీదా వెళ్ళిపోతే 30 minutesలో అయిపోతుంది రైడు.
సో అలా ఏం మజా రాదని చెప్పేసి ఇక్కడనే ఒక డిస్కషన్ చేసుకొని ఇవన్నీ లొకేషన్ అన్నీ కవర్ అయ్యేటట్టు ఒక రూట్ మ్యాప్ డిసైడ్ అయ్యి ఇవన్నీ ఇట్లా తిరుగుతున్నాం. నార్మల్ అయితే చక్కగా ఒకటే రోడ్ అక్కడి నుంచి చక్కగా సీదా అయిపోవచ్చు. ఈ ఏరియాలో రెడీ చేసినప్పుడు వీడియోస్ కానీ ఇట్లా వైబ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అందుకని ఈ ఏరియాలో మొత్తం కవర్ చేసినాం. ముందు హైదరాబాద్లో టాలెస్ట్ బిల్డింగ్ వస్తుంది. హైదరాబాద్లో అదే వేస్ట్ 63 69 ఫ్లోర్లు అదే వేస్ట్ ముందు కనిపిస్తుంది. అదే 69 ఫ్లోర్స్ అట. అమ్మ మళ్ళీ ఒక్కొక్క ఫ్లాట్ 4 కోట్లు 5 కోట్లు. మళ్ళీ ఇంకొకటి హైదరాబాద్లో ఓఆర్ఆర్లో ఇక్కడ నుంచి లొకేషన్ శంషాబాద్ కొంచెం ముందు వచ్చేదాకా లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ హైదరాబాద్లో టాలెస్ట్ బిల్డింగ్ ఉంటుంది. టాలెస్ట్ అంటే ఇక హైదరాబాద్ మినీ బుర్జ్ ఖలీఫా అనుకోరాదు. మొత్తం 63 or 69 ఫ్లోర్స్ ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లొకేషన్ అక్కడ. దాని ముందుకెళ్ళి వెళ్తాం. సో వీడియోలో కవర్ అవుతుంది కవర్ కాదు చూడాలి. నాకు తెలిసి వీడియోలో చూపెట్టడానికి ఉండదు. మస్తు చాలా అంటే చాలా హైట్ ఉంటుంది. దగ్గర నుంచి పోతే అది ఫుటేజ్ రికార్డ్ కాదు. ఇట్లా దూరం నుంచి అయితే కొంచెం పడుతుంది కావచ్చు, కానీ వీడియోలో దగ్గర నుంచి చూద్దాం. అడిగిన కవర్ అవుతుంది కవర్ కాదు చూడాలి. మార్నింగ్ టైంలో ఈ లొకేషన్ మస్తు ఉంది. ఇటు సైడ్ ఈ రింగ్ రోడ్ మీద చాలాసార్లు కార్లు వచ్చిన, కాకపోతే బైక్ మీద ఎప్పుడు ఈ రోడ్ రాలేదు. అసలు కిందికి వెళ్ళి వేరే సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోయినా కానీ రింగ్ రోడ్ ఎప్పుడు ఇక్కడ బైక్ మీద రాలేదు. సో ఇక్కడ రైట్ సైడ్ కనిపించే షెడ్ ఇది సోలార్ది, సైక్లింగ్ చేసే వాళ్ళకి. అది మార్నింగ్ టైంలో వాకింగ్ చేసే వాళ్ళకు, సైక్లింగ్కు, ఈ ఏరియా ఉండే వాళ్ళకు. ఏడికి వెళ్తున్నారా పైసలు మీకు ఇంతగానో? మాకు బండ్లో పెట్రోల్ వేసుకొని పైసలు లేవురా అంటే ఇక అమ్మలకు ఏడికి వెళ్తున్నారా ఇన్ని పైసలు? సంపాదిస్తురా లేకపోతే బ్లాక్ మెయిల్ చెప్తురా? అమ్మ కనీసం బ్లాక్ మెయిల్ చేసినా ఒక 5 కోట్లు 10 కోట్లు వస్తాయిగా. ఇంక అమ్మ 100 కోట్లు ఏడికి వెళ్తున్నారా నాయన? 100 కోట్లు. ఒక్కొక్క బిల్డింగ్ 50 ఫ్లోర్స్ 60 ఫ్లోర్స్. మన ఊర్లలో ఒక ఫ్లోర్ అయినాకే ఒక ఫ్లోర్ ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కట్టుకోనికే మన వాళ్ళకు కింది మీద అవుతారు. సో 60 ఫ్లోర్లు 70 ఫ్లోర్లు ఏడికెళ్ళి వస్తానారా పైసలు? ఏరే కష్టపడే అనిపిస్తుంది. పైసలు సంపాదించాలరా బైక్ గట్టిగా అనిపిస్తుంది. ఇంకా వేరే కాడికి వేరే హైదరాబాద్ పోతే అనిపించదు. ఏంది అది బతుకు అనిపిస్తుంది ఆ ట్రాఫిక్. కానీ ఇటు దిక్కు వస్తే మాత్రం మీ అమ్మ ఏం జీవితం రా, ఇట్లా బతకాలి ఇట్లుండాలి అనిపిస్తుంది. ఎవడన్నా ఫస్ట్ టైం హైదరాబాద్కి వస్తే మనం ఫస్ట్ టైం హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు మనం కోకాపేట తీసుకురావాలి. కోకాపేట, హైటెక్ సిటీ, రాయదుర్గ్ మాత్రమే తీసుకురావాలి. ఇటు తీసుకొస్తే వాడు అనుకుంటాడు, అరే నీ అమ్మ హైదరాబాద్లో ఏం లైఫ్ బతుకుతురా, ఇట్లా మంచిగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. కానీ వీడికి వస్తే వెళ్తుంది ఏం బతుకుతుర్రా అనిపిస్తుంది, ఏం బతుకు కాదు అనిపిస్తుంది. ముందుగా అనిపించిన బిల్డింగ్ అది 50 ఫ్లోర్లో 60 ఫ్లోర్లో ఉంటుంది. దానికి అటెండ్ ఎన్ని బస్సులు లేరా ఆయన? ఎడికి వస్తుంది డబ్బులు నాకు అర్థం లేదు. బాబా బాబా ఏమన్నా ఉందా? ఈ ఏరియాలో ఒక 4-5 రోజులు తిరిగినాం అనుకో, మన మైండ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. డబ్బులు సంపాదించాలి, రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఇది లైఫ్ కాదు అని అనిపిస్తుంది. ఇది మళ్ళీ ఓవరాల్ కిందికి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ పోతున్నాం. నేను చెప్పినా ఇంతకుముందు ఇక్కడనే జస్ట్ మొత్తం ఫుటేజ్ ఈ ఏరియా మొత్తం కవర్ అయ్యేటట్టు ఈ 2-3 ఏరియాలు. ఇదే హైదరాబాద్ బుర్జ్ ఖలీఫా. కరెక్ట్ ఇక్కడనే ఆపిరా. మీ అమ్మాయి చూడడానికి కూడా తలకాయ సరిపోతలేదు హైటు. మీకు ఎట్లా వీడియోలో కనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నాకైతే మామూలుగా లేదు. అమ్మా ఆడికెళ్ళి కింద పడ్డా అనుకో బొక్క కాదు కదా, ఏముండదు కింది కచ్చని నుంచి నుంచి అయిపోతుంది.
ఏరియాలో మొత్తం ఇది అమ్మ నాకు తెలిసి ఒక చిన్నపాటి పల్లెటూరు మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం పడుతుంది. ఒక 2-3 విలేజ్లు పడతాయి. ఈ బిల్డింగ్ 4 ఉన్నాయి, 4-5 ఉన్నాయి వెనక సైడు. ఇంకా మొత్తం ఒక 2-3 ఊర్లో పడతాయి. ఇలా 60 ఫ్లోర్లా అని అమ్మ. 60 ఫ్లోర్లు అంటే ఒక్కొక్క ఫ్లోర్లో పెద్ద పెద్ద ఫ్లాట్లు ఉన్నాయి. ఇక్కడ లైన్ అప్ ఆయిరు. అమ్మ ఈ చూడడానికే అమ్మ మెడలు నొస్తున్నాయి. ఈ బిల్డింగ్ చూడాలి ఎక్కడెక్కడో కిలోమీటర్ దూరం చూడాలి. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నట్టునే ఉన్నాయి ఇటు సైడ్. ఇది వేస్తున్నా తెలిసి. ఇది మొన్ననే నేను ఒక వీడియోలో వేసిన. హైదరాబాద్ టాలెస్ట్ బిల్డింగ్ ఇది. ఇక్కడ రాదు 53 ఫ్లోర్స్ అంట. ఇది 53 ఇంకా కన్స్ట్రక్షన్ మీద ఉంది, కాలేదు ఇంకా. ఏమో సార్ బ్రేక్ అని గడిచి కూడా ఆ వీడియోలో అంత పెద్ద బిల్డింగ్ చూపడానికి హెల్మెట్ పైకి లావట్టి నా మెడలు మొత్తం పోయినాయి. సో ఇంత పెద్ద బిల్డింగ్ దూరం నుంచే మంచిగా కనిపిస్తుంది, దగ్గర నుంచి చూడలేం. దగ్గర నుంచి మెడలు ఇబ్బంది అవుతుంది. సో వాటిని కొంచెం డిస్టెన్స్లో చూస్తేనే అబ్బా ఇంత పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది, కానీ దగ్గర నుంచి అంత వాటిని మొత్తం చూడలేం బిల్డింగ్ మొత్తం. సో ఈ ఏరియా అయితే మానిడైలో ఎంత పీస్ఫుల్ ఉంది, కానీ ఇది సండే సాటర్డే మొత్తం ఫ్రీ ఉంది. ఇక వర్కింగ్ డేస్లో అయితే మొత్తం అన్నీ ఐటీ కంపెనీ కాబట్టి రష్ మాత్రం మామూలుగా ఉండదు. రింగ్ రోడ్కి అవుటర్ సైడ్ నుంచి ఇతర సైడ్ వచ్చినాం. వాడే అట్లా అవుతుండు. మీరు ఎవరైనా హైదరాబాద్ ఫస్ట్ టైం ఇంత ఎప్పుడు చూడడంలో పట్టుకొస్తాం అనుకో, ఫస్ట్ ఈ ఏరియాగా పట్టుకు రావాలి. కోకాపేట, హైటెక్ సిటీ, రాయదుర్గు ఈ ఏరియాలో మాత్రమే దింపాలి. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చూసారనుకో అమ్మ హైదరాబాద్ ఏముందిరా అనుకుంటారు. అట్లా కాక వేరే ఏరియా తీసుకుపోయాం అనుకో మీ అమ్మ హైదరాబాద్ విరక్తి కొడుతుంది వాళ్ళకు. సో వాళ్ళకి కొంచెం మనం ఇక్కడ ఉంటున్నాం, అరే వీళ్ళు హైదరాబాద్ ఉంటుర్రా బై మా వాళ్ళు మా కొడుకులు వాళ్ళు అని చెప్పడానికి మన పేరెంట్స్ వాళ్ళ పట్టుకొస్తే ఇసలు ఏరియాలో దింపాలి. అరే అమ్మ మా కొడుకు మంచిగా ఉంటారు, ఏరియాలో మంచిగా ఉంటుంది. మనం ఉండే ఏరియాలో దింపినాం అనుకో ఇక వాళ్ళు ఇక్కడ నారాయణ ఉండేది హైదరాబాద్ ఉంటారని బిల్డప్ ఇస్తుంది. ఏమన్నా హైదరాబాద్ అని చెప్పేసి ఇజ్జత్ మొత్తం పోతుంది. చెప్తున్నా ఫస్ట్ ఈ లొకేషన్లో మొత్తం చూపెట్టిన తర్వాత మీరుండే లొకేషన్లో చూపెట్టారు. ఫస్ట్ చూపెడితే మాత్రం మొదటిగా మోసం వస్తుంది. ఫస్ట్ చెప్తున్నా ఇన్ని లొకేషన్ కవర్ చేసినాక ఫైనల్గా టచ్ చేసినాం. సో ఇది రిసార్టా, రెస్టారెంటా, హోటలా ఏం అర్థం కాలేదు. నల్ల అయితే ఏం చెప్పలేదు మాకు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పారు. కానీ ఆడ కొంతమంది వచ్చిర్రు, వేరే గ్రూప్ వాళ్ళు అచ్చిడే వెయిట్ చేస్తారు. కొన్ని మా అటు సైడ్ నుంచి బేగంపేట, ఉప్పాల నుంచి ఆ సైడ్ వచ్చే వాళ్ళు మాత్రమే ఒక గ్యాదర్ అయ్యి ఇవన్నీ లొకేషన్ కవర్ చేసుకొని వచ్చినాం. ఇక్కడ ఉండే లోకల్ నార్మల్ దగ్గర ఉండే వాళ్ళు ఫస్టే వచ్చారు, ఆల్రెడీ ఫస్టే వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తారు. సో మేము చాలా దూరం చేసినాం కాబట్టి అవన్నీ లొకేషన్లు అన్నీ కవర్ చేసుకొని ఇలా వచ్చేసినాం. బైక్ పార్క్ చేసుకొని లోపలికి పోదాం. లోపల ఎట్లుందో చూద్దాం. లోపల ఎవరెవరు ఎంతమంది వచ్చారో కూడా తెలియదు లోపల. నాకు ఈ బైక్ నడుపుడు కానీ పార్క్ చేసే ఇబ్బంది నాకు, ఎందుకంటే ఎవడు ఎక్కడ తాకితో నాకు భయం అవుతుంది. సో అందుకే కొంచెం సేఫ్ ఉన్న కాడ పెడతాను. నేను లేట్ అయినా మంచి పార్క్ చేసినాకనే పోతా. ఈ హోటల్ అంబియన్స్ మాత్రం మస్తున్నాయి. అంటే మొత్తం విలేజ్ థీమ్ ఉన్నది. పెంకుటిల్లు, పక్కొండి, పందిరి, మంచాలు. సో
ఇప్పుడే వచ్చేసినాం. హెల్మెట్లు అన్నీ ఇక్కడ పెట్టేసి వీళ్ళందరూ రెడీ చేస్తారు. మంచాలు అన్నీ వేరే దగ్గర ఉంటాయి. సో మేము అందరం గ్రూప్ వచ్చినాం కాబట్టి అందరి కోసం లైన్ అప్ అవుతుంది. Welcome. Just have me your number so that I'll invite you as well. So you can say that you can add to the group. One by one. Hi guys. Hi. Yeah, I love I ride Xpulse 200. Apart from riding, I love bikes, window blinds. So it is here. ఇప్పుడే అందరు ఇంట్రాక్షన్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఏంటిది అని చెప్పేసి అంతా అయిపోయింది. ఇంట్రాక్షన్ మొత్తం అయిపోయింది. సో కూర్చున్నాం బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్. ఇలా రైడ్ కాసిన వాళ్ళందరికీ బ్యాడ్లు స్టిక్కర్లు ఇస్తుంటారు. ఎంతమందితో టైప్ అయినామని మనకు గుర్తుండడానికి. Thank you, sir. ఈ స్టిక్కర్ని హెల్మెట్కి కానీ బైక్ కానీ అంటించుకోవాలి. సో అప్పుడే మనం రైడ్ చేసినప్పుడు ఇంత మందితో మనం కలిసామని తెలుస్తుంది అందరికీ. ఈ రైడింగ్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం ఫస్ట్ టైం రైడింగ్ అయినప్పుడు ఎవరు వచ్చినా పెద్ద సీనియర్లు కానీ వారు వీళ్ళు రైడింగ్ ఏది షూలు ఏమైనా అడుగుతారు. సో చిన్నప్పుడు మన స్కూల్లో హోంవర్క్ ఏది నోట్బుక్స్ ఏవి అని అడిగినప్పుడు అడిగినట్టు సేమ్ అదే యాక్టివ్ ఉంటుంది. రైడింగ్ ఏది మీ షూస్ ఏవి అని అడుగుతూ ఉంటారు. స్టిక్కర్లు బ్యాడ్జ్లు అండ్ కీ చైన్లు ఇస్తారు. ఇంకా కొంతమంది అయితే టీ షర్ట్లు హుడీలు కూడా ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ బ్రో. आपको आ गया? Everyone got the badges? Captain ये. How high बोले तो this much high. भाई डाल लेंगे आते जाके साइड में. And we also believe that we'll take these badges up at the Bumingla Pass and more. Inshallah. विष्णु भाई दिख रहे हैं? सब लोग दिख रहे हैं. हमारा भी दिख रहा है विष्णु भाई. నిలబడు లాస్ట్ ఉన్నాం కదా. Hey विष्णु भाई. No exposing please. Student of morning naval show. Thank you. ఈ అన్న శంకర్ జిందాబాద్లో యాక్ట్ చేసిండు సైడ్ క్యారెక్టర్లో. సో అతనిది ఈ హోటలు. Hello guys. కూల్ గాయ్ కూల్ ప్లేస్. Thank you very much. ఓకే థ్యాంక్ యూ అన్న. అనే మన శంకరాద ఎంబీబీఎస్ చూసినావా? శంకరాద ఎంబీబీఎస్లా బక్క ఉంటాడు చూసినావా? అరే తమ్ముడు అంటాడు ఆయన. నేను అది చూసిన సరిగ్గా షాక్ అండి. ఇంకా చాలా ఫిల్మ్లో ఉన్నాడు. బక్క ఉంటాడు చూసినావా? నేను సడన్గా సరికి ఇక్కడ కావడలేదు అనుకున్నా. అది వాళ్ళదే అంటే ఇది పోతుంది. అదే అదే నన్ను ఎత్తిన తర్వాత అప్పుడు స్ట్రైక్ అయింది. అది చూసుకుంటూ కొడుతుంది. ఫోటో థ్యాంక్ యూ అన్న. అందరూ మళ్ళీ రైడ్ ఖచ్చితంగా రావాలి. ఓకే అన్న. ఇన్వైట్ చేయాలి. నువ్వు లింక్ పెట్టు, నేను జాయిన్ అవుతా అన్న. I'll share you the group link. ఓకే థ్యాంక్ యూ. मसाला चाय स्पेशल मेरे लिए लाया बहुत. मेरी एक फोटो निकालो सर के साथ. नहीं लेना जरूरी है. बड़ी टेक वन पिक. अरे गांडू फोटो ले. ఇవన్నదే మన శంకర జిందాబాద్లో ఉంటుంది కదా సైడ్ క్యారెక్టర్. मेरे को चाय स्पेशल. నేను ఫస్ట్ రోజు గుర్తుపట్టినా. अपन पूरे इंस्टा पे डाल देंगे. व्हाट्स योर गुड नेम? मिंकी सर ने मेरे को स्पेशल मसाला टी दिया. ठीक है. सो थैंक्स अ लॉट फॉर हिम. वी बोथ विल हैड बता. नहीं तो गाली देगा मेरे को मालूम है. क्या हुआ भाई? वो हमारे ये सर अपना सब दिखाया मेरे ऊपर. यस
చెప్పండి నేను మళ్ళీ ఇస్తాను ఏ అట్లా ఏం ఏ లేదు లేదు. मार गांडू तेरे लिए दिया गांडू की भोसड़ी के ओरिजिनल चाहिए ఒకటే బాయ్ हैबिट रहा చలో చలో हां बोलो भाई బ్రో ఎడు ఎడు ए बात भाई बात ఇక్కడ మదీనా కూడా మియాపూర్ మేము ముగ్గురం సపరేట్ వెళ్తున్నాం. సో ఆ గ్రూపు వేరే గ్రూప్, రెండు గ్రూపులు వేరే ఉన్నాయి. సో చూద్దాం, మేము ఒక డెస్టినేషన్ అనుకున్నాం. ఇంత దూరం వచ్చినాం కదా, అసలు ఇక్కడ లోకలే తిరిగిపోయాం అనుకున్నాం. ఇక్కడ లోకల్ ప్లేసులు ఉన్నాయట. ఆ బ్రదర్ తెలుసు, శ్రీత్ అనే బ్రదర్ తెలుసు, ఆయన మా టూ సోల్ డ్రైవరే. సో ఆ గ్రూప్ మేము డివైడ్ అయిపోయినా, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పటికైతే ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రైడ్లో మళ్ళీ కలుసుకుందాం. HK Radar 96